హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత కూడా లాగిన్ అయ్యాను. సో లాగిన్ అవ్వకముందే చపాతీ డౌ ప్రిపేర్ చేసేసుకున్నాను, అలానే కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా లాగౌట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ డౌ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాన్ని ఇలా ప్రెస్ చేసుకొని చక్కగా బాల్స్ కింద సపరేట్ చేసుకుంటాను. అలా ప్రెస్ చేయడం వల్ల కొంచెం చపాతీస్ బాగా వస్తాయని చెప్పేసి మా అత్తయ్య చెప్పారనమాట. సో అది ట్రై చేస్తున్నాను. నేనైతే చపాతీస్లో అసలు ఎక్స్పర్టే కాదు, అసలు రావు కూడా నాకు. పెళ్ళి అయిన తర్వాత నుంచి ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళ సైడ్ ఎక్కువ చపాతీ తింటారు అండ్ మా సైడ్ ఎక్కువ రైస్ తింటారు కాబట్టి. సో నాకు అంత దీనిపైన పట్టుదల అయితే లేదు. సో కొంచెం కొంచెం ఇప్పుడైతే నేర్చుకుంటున్నాను అనమాట. చాలా బాగానే వస్తున్నాయి అనిపిస్తుంది. సో టేస్ట్ కూడా బాగున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, నా మ్యారేజ్ గురించి పెట్టిన వీడియోస్ అన్నీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, అందుకని చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడా. సో నేను ఈరోజు చపాతీలోకి అయితే ఎగ్ మసాలా కర్రీ చేశాను. అంటే అందరిలాగా చేయను, నేను కొంచెం ఆనియన్స్ అవి ఫ్రై చేసేసి అవి బీట్ చేసి వేసేస్తాను డైరెక్ట్గా, అండ్ తర్వాత టర్న్ అవుట్ చేస్తాను అనమాట. సో దిస్ ఈస్ హౌ ఐ కుక్ ఎగ్ ఎవ్రీ టైమ్. అంటే ఇలా చపాతీస్లోకి అయితే ఇట్లా చేస్తాను, లేదు కర్రీ కావాలనుకుంటే కర్రీ కూడా చేస్తాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. గుడ్ నైట్, బాయ్.